డిసైడ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఫేవరెట్ అది. నాకు అసలు స్వీట్స్ ఇష్టం ఉండదు, కేక్స్ బటర్ స్కాచ్ అవన్నీ ఇష్టం ఉండదు, ఓన్లీ చాక్లెట్ ప్రిఫర్ చేస్తాను. కానీ ఇది కూడా నా ఫేవరెట్ క్యారమల్ పుడ్డింగ్. సో నేను ఎలా చేస్తానో మీరు కూడా ట్రై చేయండి. సో లెట్స్ క్యారమల్ పుడ్డింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ కస్టర్డ్ పౌడర్. నేను 1.5 స్పూన్ తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్. నెక్స్ట్ షుగర్ ఫస్ట్ మెల్ట్ చేసుకోవాలి. నేను 4 స్పూన్స్ తీసుకుంటున్నా షుగర్. ఫోర్ స్పూన్స్ ఆఫ్ షుగర్, 1.5 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్. క్యారమల్ పుడ్డింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, వెరీ సింపుల్. నేనైతే ఓకే చేసుకొని తింటాను. ఫస్ట్ షుగర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలో చెప్పినాను కదా. షుగర్, కార్న్ఫ్లోర్ అండ్ కస్టర్డ్ పౌడర్, షుగర్ అండ్ మిల్క్. మీకు ఎంత కేక్ కావాలో దానికి తగ్గట్టు మిల్క్ తీసుకోవాలి. నేనైతే 1 ఫుల్ గ్లాస్ తీసుకుంటున్నాను మిల్క్. కొంచెమే కదా, నేను ఒక్కదాన్ని తింటా కదా, మమ్మీ కూడా తినదు. నేనైతే ఊకే చేసుకొని తింటాను, నా ఫేవరెట్. బయట కేక్స్ అన్నీ అవాయిడ్ చేసిన, ఇదే ఇంట్లో చేసుకొని తింటున్నా క్యారమల్. ఫస్ట్ మీరు షుగర్ని అయితే మెల్ట్ చేసుకుందాము. షుగర్ దీంట్లో వేసేసుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి. లైట్ అంటే లైట్గా వాటర్ వేసేసుకొని స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మొత్తం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. కనిపిస్తుందా? లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. ఇది మొత్తం క్యారమెల్ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. అది హ్యాపీ. ఏంది హ్యాపీ? నీ బాధ ఇట్రా ఏంది చెప్పు, నీకేం కావాలి చెప్పు. ఏం చెప్పు? క్యారమల్ పుడ్డింగా కావాలా? ఓకే లే. సో షుగర్ అయితే మెల్ట్ చేసుకున్నాము క్యారమల్ లాగా. ఏంటి ఆద్వియా? అమ్మ ఆద్వి ఎత్తురా. అద్విత. ఇదైతే మెల్ట్ చేసుకుందాం. వరకు మనం మిల్క్ కూడా బాయిల్ చేసేసుకుందాం. మిల్క్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను కదా, క్వాంటిటీస్ చూపించాను కదా. 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని ఇది 1/2 గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి మంచిగా. ఇది క్యారమల్ కూడా ప్రిపేర్ అయిపోయింది, బాగుంటుంది, నా ఫేవరెట్. ఈ క్యారమల్ ప్రిపేర్ అయినాక మిల్క్ కూడా బాయిల్ చేసేసుకోవాలి. ఈ 1 గ్లాస్ మిల్క్ 1/2 గ్లాస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే తెలుసు కదా, మాడిపోతుంది. అంటే లో ఫ్లేమ్లో ఫాస్ట్గా అవుతుంది, హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టాలి. హ్యాపీగా అది ఆడుకుంటున్నాను. నో, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూనే ఉండాలి. బ్రౌన్ అంటే క్యారమల్ కలర్ ఉంటుంది కదా, బ్రౌన్ ఆ టైప్. బ్రౌన్ కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చింది, కాలుతుంది, లైట్ బ్రౌన్ వచ్చింది. అప్పుడు మిల్క్ కూడా బాయిల్ అవుతున్నాయి. అంతే. ఈ క్యారమల్ కేక్ దాంట్లో వేసేసుకొని దానిపైన ఉంది మిల్క్లో కస్టర్డ్ పౌడర్ వేసుకొని దాంట్లో వేసేసుకుంటే అంతే. ఇంట్లో పెట్టేసుకుంటే మిల్క్ చూడండి, మిల్క్ కూడా బాయిల్ అయిపోయినాయి. కస్టర్డ్ పౌడర్ క్రీమీ టెక్స్చర్ రావాలి. నేను చూపెడతాను, చూడండి క్రీమీ టెక్స్చర్ ఎంత థిక్ కన్సిస్టెన్సీ ఉందో చూడండి, తెలుస్తుందా? చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. 1 గ్లాస్ మిల్క్ 1/2 గ్లాస్ కావాలి. క్యారమల్
క్యారమెల్ కూడా ప్రిపేర్ అయిపోయింది. క్యారమెల్ కూడా ప్రిపేర్ అయిపోయింది. కనిపిస్తుందా? మమ్మీ వాళ్ళు ఇంతసేపు కూర్చుంటారే మా కిచెన్లో చెమటలు పట్టుకుని. క్యారమెల్ ప్రిపేర్ అయిపోయింది అండ్ మిల్క్ ఇది కస్టర్డ్ ప్రిపేర్ అయిపోయింది. ఇవి రెండు ఇప్పుడు ఈ గ్లాస్ బౌల్ ఉంది కదా, ఫస్ట్ క్యారమెల్ వేసుకోవాలి కింద. ఫస్ట్ క్యారమెల్ వేసుకొని కింద క్యారమెల్ వేసుకొని పైనుండి ఈ మిల్క్ది నేను చూపెడతాను. ఎస్ ఎస్ దీనిపైన నుండి ఇది వేసుకోవాలి. ఇది వేసుకోవాలి. చూసినారా ఎంత క్రీమీ ఉందో? చాలా క్రీమీ ఉంది. ఇది వేసేసుకోవాలి. చూసినారా? మళ్ళీ దీనిపైన నేను మళ్ళీ క్యారమెల్ వేస్తాను. నాకు ఇష్టం. ఇది 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1-2 hours ఫ్రిడ్జ్లో పెట్టినాక చూపెడతాను ఎట్లా ఉందో. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1-2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూస్తారా కింద క్యారమెల్ కనిపిస్తుందా? కింద బ్రౌన్ కలర్. ఇది కస్టర్డ్ క్రీమీ క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఆద్వి ఇంకా హ్యాపీ అయితే టేస్ట్ ఎట్లుందో చెప్తారు. బాగుందా ఆద్వి? ఎట్లుంది చెప్పు, అక్కడ చెప్పు. నైస్, సూపర్. పానిపూరి ఛాలెంజ్లో నేనే వచ్చా. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెరీ ఈజీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.